శ్రీమాత్రే నమః. 1966 అక్టోబర్ 27th కొటేషన్. చాలా బాగుంటుంది. టు వాంట్ ది డివైన్ అలోన్ ఈజ్ సర్టెన్లీ ద రైట్ థింగ్, బట్ వెన్ వన్ హ్యాస్ నో అటాచ్మెంట్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్. One can have quiet and harmonious relation with all those whom one knows, a relation that exists only in the Lord అంటున్నారు. దైవాన్ని వాంఛించడం ఒక్కటే ఖచ్చితమైన సరైన విషయం. అంటే మనకి ఈ లౌకికమైన ప్రపంచంలో ఏది వాంఛించినా ఒక దైవాన్ని వాంఛించడమే మనం కరెక్ట్ మార్గంలో దైవాన్ని కోరుకున్నప్పుడే మనం పయనిస్తున్నామని గ్రహించాలి. అయితే ఇక్కడ ఎవరికైనా బంధాలు అనుబంధాలు లేనప్పుడు విడిచిపెట్టుకోవాల్సింది ఏది కూడా డిటాచ్ అవసరం లేదు అంటున్నారు ఇక్కడ. అంటే మనకు బంధాలు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే కదా దాన్ని మనము ఉండవలసింది ఎప్పుడు తనకు అంటే మన దైవంతోనే సంబంధం పెట్టుకోవాలి. మనకు తెలిసిన వారందరితో కూడా ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే కదా ఇది మనం వాళ్ళందరితో అందరికీ అందించగలము. కానీ అదే మక్కువతో వాళ్ళపైన ఉండడం కానీ దైవాన్ని వదిలిపెట్టి అప్పుడు చేయకూడదు. మన ప్రభువులో మాత్రమే మన సంబంధము, మనకు మాతా అరవిందుల వైపు శ్రీ అరవిందో వైపు మాత్రమే మన అనుబంధాలు ఎప్పుడు సంబంధం ఉండాలి. మిగతా వాటన్నిటికీ కూడా డిటాచ్లో ఉంటూ హార్మోనియస్గానే అందరినీ సామరస్యపూర్వకంగానే మనం కొనసాగుతూ ఉన్నప్పుడే మనము ఎదుగుతూ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎదగడానికి ఆ మార్గంలో శ్రీ మాతా అరవిందుల మార్గంలో కొనసాగడానికి సహకరించిన వాళ్ళం అవుతాము. ధన్యవాదాలు.